దీనికి ఎంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా నేను చిన్న పిల్లాడినిగా. బాగా ముదిరిపోయావు నువ్వు. ఇంటికి పని సంగతి చెప్తా. బాబాయ్ యా వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడెంత ముదిరిపోయింది. ఫ్యూచర్ ఏంటో. బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా ఐఎమ్ ఎ గర్ల్ యు నో అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ ఉందన్నా. చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు ఈ రోజు బాబాయ్ ఏంట్రా నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా. లెట్స్ గో. ఏంటి మనోడు టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతాను. ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? కాదు, ప్రొఫెషనల్ ప్రాబ్లం. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా. హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కాదు, మ్యూజిక్. మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? సాక్సోఫోన్ అంటే గ్రామ్ఫోను, టెలిఫోను, సెల్ ఫోను మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి, పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి, హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5,000 వద్దంటే. 5,000? యా. యు మీన్ 5000? కావాలంటే 10,000 వచ్చేలో రాసుకుని 5,000 కమిషన్ తీసుకోవాలి. అదే గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు, చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లం? ప్రాబ్లం. ఎండి గారు సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. ఇంత అందంగా వాయిస్తారని తెలిసినట్టయితే ఇంకో 20,000 ఎక్కుండేవాడిని కదా. ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. ప్లీజ్ కమ్ ఇన్, రండి. వాట్ మ్యామ్, ఎనీ ప్రాబ్లం? లవ్లీ మ్యూజిక్. నో, లైవ్ మ్యూజిక్. లైవ్? వావ్. నేనే అరేంజ్ చేశాను మేడం. ఎలా ఉంది? ఓ వెరీ గుడ్. థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఏంటి? అదే నా ప్రమోషన్ మేడం. యా, లైవ్ మ్యూజిక్. మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే మేడం. ఐ థింక్ హీ ఈస్ వెరీ ఎమోషనల్ అబౌట్ ప్రమోషన్. యా. ఏంటంటే ఇక్కడున్నాడు? చెప్తా వీడి పని. సారీ, కష్టం. ఏంటిది? ఇదేనా మీ లైవ్ మ్యూజిక్? ఇది లైవ్ రికార్డింగ్? అవును. నేను అడిగేది మీరు ఇప్పుడు ఇక్కడ వాయిస్తున్నారా అని. అడగడానికి ఎవరు కనుక్కో. ఈ హోటల్ ఎండీని. ఇంత చిన్న వయసులో ఇంత పట్టు స్కర్ట్ వేసుకుని ఇంత పెద్ద హోటల్ మీరు ఎండీ అయ్యారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. నమస్తే. చూడండి మేడం, గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి. దిస్ ఇస్
a good music, but the person is different. Yeah. Sometimes the music is different, person is same. Same person may not do the same music. Same music may not be done with the same person. Yeah. Because person is not music, music is not person. So person always can't change the music, music can't change the person. So where is the point in talking about this person? Where is the point in asking about this music? What? ఏమైంది? ఎందుకు మ్యూజిక్ ఆపేశారు? సమయానికి మీరే వచ్చారు. మీరే చెప్పండి సార్. గుడ్ ఫుడ్ తో పాటు గుడ్ మ్యూజిక్ కావాలి కదా. Then there is a good music, but the person is different. Yeah. Sometimes the music is different, person is same. Same person may not do the same music. Same music may not be done with the same person. Because music is not person, person is not music. Because all this music is music and person is person. Because music can't change the person, person can't change music. So అర్థం కావట్లేదురా, మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వద్దు బాబు. గెట్ అవుట్. వర్కౌట్ అవ్వట్లేదురా, నువ్వు కూర్చొని మంచిగా. రాకపోతే లోన సీడీ ఉంది ఆన్ చేసుకో. ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. ఇక గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుచ్చి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో. ఐఎమ్ పోచయ్య, జనరల్ మేనేజర్. ఏం సీట్ అమ్మా? నా కొత్త సీటు. వినడానికి ఏమన్నా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బుక్ వేసుకున్నాం సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి, రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి, లిల్లీస్ రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ అంతా మార్చేస్తాం సార్. మీ ప్రమోషన్ వచ్చింది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతున్నా. 3 కాఫీ. అయిపోయారు. పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట, జీఎం గా ఉండేవాడు. వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా విన్నానమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చానండి, నేను ఫోన్ చేస్తాను. ఏమా సరేనమ్మా. ఏమా ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది? నేను చాలా బాధపడుతున్నాను సార్. కావాలంటే ఇంకా బాధపడతాను. ఏం బాధపడక్కర్లేదు మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్ గిఫ్ట్ నాకు ఏమి